గా కంటి వెలుగులు తెచ్చి తూప్రాన్లో స్టార్ట్ చేసింది కదా, ఆ ఊరు పేరేనా ఉండే మల్కాపూర్. మల్కాపూర్ లో వచ్చి కంటి వెలుగులు స్టార్ట్ చేయలే కేసీఆర్. మీ ఊరూరికి పరీక్ష చేసి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కండ్లద్దాలు ఇప్పియలేదా కేసీఆర్? జర మా ముసలోళ్ళకు ఒక మనవి, అవేనా అద్దాలవి? అయితే ఆ ఓట్లు వేసేటప్పుడు ముసలోళ్ళు పోయి 4వ నంబర్ ఒత్తుమంటే పక్క డబ్బలు ఒత్తుతున్నారు, ఓ గుర్తు పోయి ఓ గుర్తు ఒత్తుతున్నారు. జర ఓట్లకు పోయేటప్పుడు అద్దాలు పెట్టుకొని పోండి, కంటి వెలుగు అద్దాలు పెట్టుకొని పోండి. మంచిగా చూసి మొదటి ఈవీఎంలు 3 ఉంటాయి. ఎడమ చేయి నుంచి మొదటి ఈవీఎంలో పై నుంచి 4వ నంబర్, కిందికెళ్ళి కాదు, పై నుంచి 4వ నంబర్ వెంకట్రామరెడ్డి పేరుంటది, వీరి ఫోటో ఉంటది, పక్కనే కారు గుర్తు ఉంటది. ఆ కారు గుర్తు మీద ఓటేసి వెంకట్రామరెడ్డి గారిని దీవించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వెంకట్రామరెడ్డి గెలుపు అది తూప్రాన్ గెలుపు, వెంకట్రామరెడ్డి గెలుపు అది మన కేసీఆర్ గెలుపు, వెంకట్రామరెడ్డి గెలుపు మీ హరీష్ అన్న గెలుపు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మీలో ఎవ్వరు నా ఇంటికి వచ్చినా, మా కార్యకర్తలు ఎప్పుడొచ్చినా, ఏ ఆపద పడొచ్చినా, పెండ్లనో లగ్గమనో దావకానని వచ్చినా, బుక్కడి అన్నం పెట్టినా, వచ్చిన ప్రతి ఒక్కరికి పనిచేసి తోలిచ్చిన, ఏనాడు కూడా నా తలుపులు మూసిండయి. 24 గంటలు నా ఇంటి తలుపులు 10 ఏళ్లుగా తెరిచే ఉన్నాయి, రేపు కూడా మీ సేవలో తెరిచే ఉంటాయి. నాకు సోపతిగా మీరు వెంకట్రామరెడ్డి గారిని ఇస్తే ప్రతాపన్న గాని యాదవ్ రెడ్డి అన్న గాని మేమందరం మీ సేవ చేస్తూ మీ సేవలో ఉంటామని మనం చేస్తా ఉన్నా. ఎప్పటికైనా ఈ తూప్రాన్ మీద, ఈ గజ్వేల్ మీద కేసీఆర్ కు ప్రేమ ఉంటుందా, రేవంత్ రెడ్డికి ఉంటుందా? మీ మీద ప్రేమ కేసీఆర్ కు ఉంటుందా, ఆయనకు ఉంటుందా? అందువల్ల గదొక్కటి యాదికి పెట్టుకోండి. ఇక నడిమిట్ల బీజేపీ పైన అయితే బుడ్రకాన్ అది ఉత్తర కేసు, అన్ని అబద్దాలే, మాటలు ఎక్కువ చేతలు తక్కువ. మొన్ననే దుబ్బాకల నీ పని మంచిగా, స్క్రీన్ ఉన్నదా? అయ్యో లేదనుకుంటున్నా నేను, ఇంకా ఉన్నా అది రెడీగా. దుబ్బాక ఎమ్మెల్యే ఏం బీజేపీ పైన చూపిపోయారా? ఆ బీజేపీ పైన కుటుంబానికి భారతీయ జనతా ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మరుక్షణం నుంచే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తారు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రిని తీసుకొని వచ్చి దుబ్బాక టెక్స్టైల్ పార్క్ మంజూరు చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయి. పైసలు వచ్చి గెలిచినా, డబ్బు పని చేసి గెలిచినా, తలవాళ్ళు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తానని భయపట్టి ఉత్తేజించుకున్నా, ఏమి చేసినా జోషితో ఒయ్యి సికందర్ గెలిస్తేనే మనం అందరం తెల్లగా ఉంటాం, తలకాయ ఎత్తుకుంటాం. భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యను నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. ఏమన్నాడు బీజేపీ పైన? భార్యల్ని భర్తల్ని విడదీయాలన్నట, భర్తల్ని భార్యల్ని విడదీయాలన్నట, నమ్మకుండా చేయాలన్నట, ఏమన్నా చేసి ఓట్లు వేసుకోవాలన్నట. ఓ గాయన బీజేపీ అయినా గాయన ఓటేస్తారా చెల్లె? వేసిండ్రు అనుకో మన అందరినీ విడదీస్తారు. ఆయన జర జాగ్రత్త అంటే ఆయన ఏమన్నాడు? ఇంకో మాట విన్నారా మీరు? మర్డర్ చేయాలన్నట, మర్డర్ చేస్తా అని బెదిరియాలన్నట, ఏమన్నా చేయి గెలవాలన్నట. గసంటోళ్ళు కావాలన్నా చెల్లె? ఈయనేమంటుండు వెంకట్రామరెడ్డి, నేను నా సొంత కుటుంబ డబ్బులు పెట్టి నేను ఇక్కడుండే పేద పిల్లల చదువు కోసం, ఎవరన్నా గరీబోళ్ళు సీట్ వచ్చింది పైసలు ఇవ్వంటే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తా అంటుండు వెంకట్రామరెడ్డి. మీ పేద పిల్లల పెళ్లిళ్లకు 1 రూపాయికే ఫంక్షన్ హాల్ వచ్చేటట్టు ఫంక్షన్ హాల్ కట్టి 1 రూపాయికి మీ పిల్లల పెళ్లిళ్లు చేయడానికి నేను హాల్ కట్టిస్తా అంటుండు. మరి గసొంటి మనిషి కావాలనా, భార్యల్ని భర్తల్ని విడదీస్తోడు కావాలనా? మరి ఆ క్యాలెండర్లు చూసి ఇటు ఆగమయ్యారు. ఇండ్ల క్యాలెండర్లు ఉన్నట్టున్నాయి కొన్ని, కొంతమంది పెట్టుకున్నారు. ఆగం కావద్దు. ఇప్పుడు వానికి ఏదైనా చెప్పుకుంటందుకు ఏదైనా ఉంటదేమో, నేను ఈ పని చేసినా నాకు ఓటేయమని. ఏం లేదు కనుక ఉత్త క్యాలెండర్లు వంచుడు, అక్షింతలు వంచుడు. అక్షింతలు అక్షింతలే, ఓట్లు ఓట్లకే, కారుకు కారుకే. ఆగం కావద్దు. మనకు సర్ది తిన్న రేవు తెలవాలి. అన్నం పెట్టిన వాళ్ళని యాద్ చేసుకుంటే నియత్ ఉంటది. పనిచేసిన కేసీఆర్ ను కాపాడుకోవాలి. గా కేసీఆర్ ను కాపాడుకుంటే మనందరికీ మంచి జరుగుతుంది. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. 13వ తారీఖు జర ఎండ ఉన్నదని అనుకోవద్దు చెల్లె.
జర్ర కష్టమైన 13వ తారీఖు నాడు ఓపిక తెచ్చుకొని 5కే పోలింగ్ క్లోజు పొద్దుగాల పూట పోయిందే నయం